प्रदेश के उर्दू अकेडमी के शानदार 50 बरस पूरे हो गए। इस मौके पर हम सुरूर उर्दू महोत्सव मना रहे हैं। बाद में जो है अगर मैं किसी का शुक्रिया अदा करना है तो जरूर जो है जो हमारे इज्जतमान चीफ मिनिस्टर जिला हमारा चंद्रबाबू नायडू साहब हैं, जो हमारे स्टेट के चीफ मिनिस्टर साहब हैं, लेकिन जो बंदा उर्दू जबान को जानता भी नहीं है, आपसे हमसे भी ज्यादा जो है मोहब्बत करने वाली शख्सियत हमारे इज्जतमान चीफ मिनिस्टर नारा चंद्रबाबू नायडू साहब। उर्दू अकादमी की तरफ से जो प्रोग्राम रखा है मोहसिने उर्दू चंद्रबाबू क्रिकेट टूर्नामेंट, बहुत खुशी की बात है। अल्हम्दुलिल्लाह ऐसा पूरे आंध्र प्रदेश में नहीं बल्कि पूरे इंडिया के अंदर, भारत देश के अंदर ऐसा प्रोग्राम फर्स्ट प्रोग्राम। हम लोग सब जानते हैं उर्दू जबान हमारे आंध्र प्रदेश सूबे के अंदर उर्दू अकादमी चेयरमैन हमारे शिबली साहब आने के बाद एक नया प्रोग्राम लेके ऐसे प्रोग्राम के अंदर जहां पे यूथ का ज्यादा इन्वॉल्वमेंट रहता है वैसे प्रोग्राम से उर्दू जबान को और आंध्र प्रदेश के अंदर और सबके नौजवानों के अंदर उसको बढ़ावा देने के लिए ये जो टूर्नामेंट के जरिए से प्रोग्राम लिए। 31 డిసెంబర్ నాటికి ఏదైతే 50 సంవత్సరాలు ఈ ఉర్దూ అకాడమీ దాని గురించి పెట్టడం జరిగింది, దాని సందర్భంగా ఈ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు సురూర్ ఉర్దూ మహోత్సవ్ని. ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ నూకన్ గారు ప్రతి మనిషికి తెలిసేలా దానికి ఉర్దూ భాషకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సపోర్ట్ చేసినారు మాకు తెలియని చాలా మన పార్టీలో ఉన్నా కూడా ఇప్పటి నుంచో చేసిన 82లో ఏదైతే గౌరవ మన ఎన్టీ రామారావు గారు 83లో స్టార్ట్ చేయడం జరిగింది, 82లో వచ్చినప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్కి మళ్ళా 200 ఎకరాలు ఉర్దూ ఇన్స్టిట్యూట్కి ఇచ్చిన విషయం కానీ, ఇప్పుడు బైఫర్గేషన్ అయిన తర్వాత కూడా డాక్టర్ అబ్దుల్ హాక్ యూనివర్సిటీ కూడా కర్నూలులో మళ్ళీ ల్యాండ్ అలాట్ చేయించడం కానీ, స్పెషల్ డిఎస్సి ఉర్దూ మీద కండక్ట్ చేసి ఉర్దూ టీచర్స్ రిక్రూట్ చేసుకోవడం కానీ ఎక్కడ దేశంలో లేని విధంగా సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉర్దూని రికగ్నైజ్ చేయడం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కార్యక్రమాలు ఉర్దూ భాషకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే జరిగిందని మాకు కూడా చాలా విషయాలు ఈరోజు ఆయన పంచుకోవడం జరిగింది. 50 సంవత్సరాల సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా దానికి సంబంధించిన సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఉర్దూ భాషను అభిమానించే ప్రతి ఒక్కరు, అది హిందూ కానీ ముస్లిం కానీ ప్రతి ఒక్కరు ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ర్యాలీ జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రామ్ ప్రసాద్ గారు కానీ అశ్వథ గారు కానీ విభిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ వాళ్ళను కలిపింది ఏంటి అంటే ఉర్దూ భాష. ఉర్దూ భాష మీద వాళ్ళకున్న ప్రేమ అభిమానం కొద్దీ ఒక హిందూ ఒక ముస్లిం ఇద్దరు కలిసి ఆ భాషకు సేవ చేసి ఉర్దూ భాష అభివృద్ధి కోసం పాటుపడ్డారు. అలాగనే ఇద్దరూ కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మన దేశాని కోసం అడ్డుపడ్డారు. వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఎంతో మంది ఉర్దూ మహోత్సవం అని చెప్పేసి ఒక వ్యాసరచన పోటీలు ఏంటంటే మేజర్గా ఉర్దూలో, తెలుగులో, ఇంగ్లీష్లో మేజర్గా నాలుగు అభిప్రాయాలు दिनों में उर्दू जबान की जो फरोख है, जो गोल्डन पीरियड है, अगर कोई वो पीरियड होगा तो इंशाल्लाह यही पीरियड होगा और पूरा हिंदुस्तान जो है इंशाल्लाह आंध्र प्रदेश की तरफ देखेगा। अरे बताइए आंध्र प्रदेश में उर्दू जबान की फलाह बहबूदी, सरसब्जी और शादाबी जो है इंशाल्लाह पीस को पहुंचेगी। उर्दू जबान की फलाह बहबूदी के लिए जो जिम्मेदारी दी गई है, मैं समझता हूँ कि उर्दू जबान अगर जिंदा है तो मदारिस की वजह से जिंदा है। ఈ రోజు నేను ఉర్దూ భాష గౌరవాన్ని కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ లో దాని అభివృద్ధి కోసం నిజాయితీతో నిబద్ధతతో పనిచేయడానికి
ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుడు ఉర్దూ ప్రేమికుడిని గౌరవంతో సేవ చేయడానికి ఉర్దూ అకాడమీ అన్ని కార్యక్రమాలను ఐక్యతతో బాధ్యతతో ముందుకు తీసుకెళ్లడానికి నా బాధ్యతలను క్రమశిక్షణలతో నిష్ఠతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.